నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. గతంలో ఈ నీతి ఆయోగ్ సమావేశానికి ఎప్పుడు కూడా కేసీఆర్ డుమ్మగొట్టేటోడు. ఎందుకనంటే అది చాయ్ బిస్కెట్ల కథ, లేకపోతే పల్లి బఠానీల కథ ఉంటుంది. అక్కడ ఏముంది, పల్లి బఠానీలు నోట్లు వేసుకోవాలి, రావాలి, గింతే ఉంటుంది. కాబట్టి నీతి ఆయోగ్లో ఏముండదు. అక్కడ ప్రధానమంత్రి తర్వాత అంటే అసలు యాక్చువల్గా నీతి ఆయోగ్ ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే దేశంలో అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కేటాయింపులు ఏం కావాలి, దానిపైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి దాని ప్రకారము అంటే ఏ రాష్ట్రాలకు ఏ అవసరాలు ఉన్నాయి దాన్ని చూసుకొని దాని ప్రకారంగా బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా డుమ్మగొట్టేటోడు. ఎందుకనంటే అది ఏముండదు, శనగ బఠానీల కథ, నేను అసలు అడిగి పోయి శనగ బఠానీలు బుక్కలనా, గాని కోసం నేను అంత దూరం పోవాలా అని చెప్పేసి అనేటోడు. కానీ నిన్న మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమానికి వెళ్ళిండు. తర్వాత ఆ కార్యక్రమాలకు వెళ్ళడంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను అక్కడ ఏకరువు పెట్టడంతో పాటు సమస్యలు, తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలనే విషయాలపైన ఏకరువు పెట్టడంతో పాటు ఇంకొక విషయం ఏం తెలుస్తూ ఉందంటే దానికి సంబంధించినటువంటి బయట లేనట్టున్నాయి. ఈ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ను కూడా ఇక్కడ డిమాండ్ ఉంది, దానికి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణలో అని చెప్పేసి అక్కడ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా అంటే ఇక్కడ నిన్న ఈటీవీలో కథనం కూడా వచ్చింది. అయితే నిజంగా ఒకవేళ అట్లా చేస్తే మాత్రం 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ ప్రజలు 100% కృతజ్ఞతగా ఉంటారు. ఎందుకంటే మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల కోసం 100% ఒకవేళ మీరు మాట్లాడితే తర్వాత ఈ 42% రిజర్వేషన్ని అమలు చేసేందుకు నిజంగా అమలు చేస్తే 100% చరిత్రలో నిలిచిపోతారు. ఈ విషయం మాత్రం బరాబర్ చెప్పగలుగుతాం. కాబట్టి నిన్న అదొక విషయం అట్లా ఉంటే, ఇక నిన్న కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో బయటకు వచ్చింది కాబట్టి, అందులో ఆ కేసులో ఆయన ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనేటువంటిది కేటీఆర్ డిమాండ్. మంచిగున్నది, బాగానే ఉంది కథ. మరి గతంలో అసలు యాక్చువల్గా ఇది ఎవరు పెట్టిన కేసు అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఆయన మాట్లాడిండు. మరి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు కానీ తర్వాత కేటీఆర్ మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఈడా బోడా రా బే అంటే వచ్చిరు గుంజుకొని పోయారు. అయితే ఇదంతా కూడా జరిగితే అప్పుడు మరి మాట్లాడలే. ఎందుకంటే ఈడీ అంటే మొత్తం కూడా ఏది కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఈ ఈడీ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది వ్యవహరిస్తుంది కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గతంలో వీళ్ళే కేసీఆర్ కానీ తర్వాత కేటీఆర్ కానీ మాట్లాడినరు. కానీ ఇప్పుడేమంటాడు, ఇక్కడ ఈడీ నమోదు చేసినటువంటి కేసులో ఇక్కడ ఈయన పేరు కూడా చేర్చబడ్డది కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా చేర్చబడ్డది కాబట్టి ఎందుకు ఈయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయలే అంటున్నాం. మరి గతంలో అక్కడ కల్వకుంట్ల కవిత పేరు కూడా దానిమంటారు పేర్కొని కేసులు అయినాయి, తర్వాత జైలుకి వెళ్ళింది, ఇవన్నీ అయినప్పుడు మరి మా చెల్లె రాజీనామా చేయాలి, మా చెల్లె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలే. తర్వాత కొన్ని కేసులు నమోదవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈడీ కేసు అక్కడ పక్కకు పెడదాం, ఏ కేసు అయినా కేసే కదా, తర్వాత ఏ విషయమైనా కానీ దర్యాప్తే కదా. కాబట్టి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నానే అని అనుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు పైన, ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ పైన కూడా ఆ విషయానికి బాధ్యత వహిస్తూ మీరు కూడా ఏది మన సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి అక్కడ పడేసేది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నావు కదా. తర్వాత ఇక్కడ ఈ కార్ రేసుకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏది ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఆ కుంభకోణానికి సంబంధించి దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత అదే విషయం కాదు, గొర్రెల స్కామ్కి సంబంధించి గత ప్రభుత్వంలో గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత గతంలో ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశంలో కూడా మీరు ఆరోపణలు ఎదుర్కొంటారు. అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కానీ తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి మీరు కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి మీరెందుకు బాధ్యత వహిస్తూ ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అవి నిరూపించేదాకా
నేను మంచోన్ని లేకపోతే ఇట్లా కడిగిన ముత్యాన్ని అని చెప్పేదాకా మీరు కూడా ఎందుకు రాజీనామా చేయకూడదు? ఈ ప్రశ్న ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేటీఆర్కి ఉంటుంది. అసలు యాక్చువల్గా ఈ విషయం ఎందుకు తీసుకొచ్చేసిండు? ఈ విషయాన్ని పెద్దగా చేసి చూపించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అందులో ఉంది అని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే, అక్కడ కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నదామే, మా నాయన దేవుడు పక్కకన్నీ కూడా దయ్యాలున్నాయి అని చెప్పింది. ఆ దయ్యాలు ఎవరు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేకరులు ప్రశ్నలు అడిగినారు. ఆ దయ్యాలు ఎవరో చెప్పండి అంటే ఆ విషయాన్ని ఎక్కడ కూడా చెప్పకుండా ఆ మాట దాటేస్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడిండు. తర్వాత మా దగ్గర కోవట్లు, మా పార్టీలో కోవట్లు ఉన్నటువంటి మాట ఒకవేళ వాస్తవం అయితే బయటకు వస్తారు, అక్కడ రేవంత్ రెడ్డికి ఆ సంబంధాలు ఉంటే ఇట్లా అన్నీ బయటకు వస్తారు అనేటువంటి మాట మాట్లాడిండు. కానీ ఎక్కడ కూడా ఆ దయ్యం ఎవరో చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు కేటీ రామారావు. అంటే ఒక విషయాన్ని అంటే వాళ్ళకు వస్తున్నటువంటి ప్రశ్నలని, వాళ్ళకు వస్తున్నటువంటి ఎదురవుతున్నటువంటి ఆ ఎదురుదాడుల్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి తెరసిస్తారు వీళ్ళు. కల్వకుంట్ల ఫ్యామిలీకి అట్లా వెన్నతో పెట్టిన విద్య చాలా ఈజీగా డైవర్ట్ చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఈ అంశాన్ని అసలు యాక్చువల్గా కేసీఆర్ పక్కకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఏ దయ్యాలు ఉన్నాయి, తర్వాత ఎవరు వాళ్ళు తప్పుతో పట్టించిండ్రు, ఎందుకు నిజంగా అక్కడ ఆమె చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి సమాధానం చెప్పలేక ఆ విషయాన్ని చాలామంది విలేకరులు కూడా అడిగినరు. ఏమైంది అసలు యాక్చువల్గా ఆ దయ్యాలు ఎవరు చెప్పండి అని చెప్పేసి అంటే ఎవరి దగ్గరనైనా ఉంటే ఇట్లా అని చెప్పేసి ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద డైవర్షన్ చేయడంలో వాళ్ళు చాలా ఈజీగా డైవర్షన్ చేసేసి తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి అంశము జస్ట్ పేర్కొన్న అంశాన్ని ఆసరాగా చేసుకొని రాజీనామా చేయాలంట. అట్లా చేయాలంటే ఎన్నిసార్లు మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే మీడియా ఇప్పుడు 100% అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షాలకు. ఎందుకంటే ప్రతిపక్షాలకు అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకూడదు, ప్రతిపక్షాలకు అనుకూలంగా మాట్లాడాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోతే సోషల్ మీడియా ఉంది అని కూడా అంటున్నాడు కేటీ రామారావు. అంటే దీని ద్వారా ఏంది అంటే ఆయనకు అర్థమైంది కథ. అసలు కథ అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి కూడా కనిపించలేవు, మనుషులు కూడా అవన్నీ కూడా దగ్గరికి రానియలేదు. తర్వాత కనీసం దీనికి సంబంధించినటువంటి మాట్లాడడానికి కూడా ఎవరికి అవకాశం ఇవ్వలే, ఎవరికి కలవలేరు. ఇక్కడ అప్పుడు చంద్రశేఖరరావు కానీ ఇక్కడ కేటీ రామారావు కానీ ఎవరికి కూడా కలవనటువంటి వీళ్ళు ఇప్పుడు ఆయన ఉల్టా మాట్లాడతారు. అంటే ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటూ వస్తారనమాట. ఎట్లా ఇప్పుడు ఏమవుతుందంట అసలు యాక్చువల్గా ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు ఉండొచ్చు అని అన్నాడు కదా. ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అని. అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరు ఉంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎంత బెదిరించినా అట్లా అంటున్నారు. బెదిరించింది కేసీఆర్ అప్పుడు ఏది అక్కడ టీవీ9 పైన కానీ లేకపోతే అక్కడ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కానీ వీళ్ళన్నింటినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి వాళ్ళపైన బ్యానే విధించిండు అధికారం ఉందని చెప్పేసి. ఇప్పుడేమో మీరు ఏం చేసినా కానీ బెదిరించినా కానీ చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. చూడంటే మనుషులు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు, తర్వాత అధికారం దిగిపోయిన తర్వాత పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఎట్లా మాట్లాడతారు అనే దానికి చిన్న ఉదాహరణ ఇదే. కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి. తెలియదు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుందని ఇప్పుడు తెలిసిందన్నట్టు ఆయనకు. ఎందుకంటే సోషల్ మీడియా ఏం చేయలేదు, మమ్మల్ని ఏం చేయలేదు, మేము అధికారంలో ఉన్నాం ఇట్లా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు ఇట్లుంటుంది అన్నట్లు లెక్క. మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలా మంది రాస్తలేరు. మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. ఎంత బాగా కవర్ చేస్తే ఇట్లుంటుంది అనమాట. అసలు యాక్చువల్గా ఏంది
ఇక్కడ ఏది నేషనల్ హెరాల్డ్ ఇదంతా కూడా పెద్ద సోషల్ మీడియాలో బాగా దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏమడిగినరు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఏమడిగినరు అంటే అసలు యాక్చువల్గా ఏమైంది, అసలు యాక్చువల్గా మీ పార్టీలో ఇట్లా లుకలుకలేంది, అసలు యాక్చువల్గా ఇదంతా కూడా దీనికి సంబంధించి మాట్లాడండి అంటే ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి, అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి ఈ కొత్త విషయాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఇదే పెద్ద విషయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లుంటుందన్నమాట లెక్క. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్, ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో, తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి సంబంధించి మరి రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి అక్కడ ఏది నీతి ఆయోగ్ మీటింగ్లో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. మాట్లాడమే కాదు, దాన్ని అమలు చేస్తే 100% మంచి పేరు వస్తుంది, తర్వాత భవిష్యత్తులో ఒక మంచి చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి ఆ విషయం అట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అట్లా చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఇంకా మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.